వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం సెట్టిగుంట గ్రామంలో రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రజలు ఉద్యమాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో మొదలైన ఈ ఉద్యమం అదే స్ఫూర్తితో కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయబద్ధమైన డిమాండ్ పరిష్కరిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. అందరికీ అందుబాటులో ఉన్న రాజంపేటనే జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిందేనని, తమ పోరాటం తీవ్రతరమవుతుందని హెచ్చరించారు. మాకు రాయచోటి జిల్లా వద్దు, రాజంపేట జిల్లా ముద్దు, లేదంటే తిరుపతి జిల్లాలో కలపండి అని సెట్టిగుంట ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని ఓట్లతో నువ్వు గెలిచిన మహా ఓట్లతో ఈ రోజు నువ్వు ఆ మాట ఎందుకు తప్పుతున్నావు? నువ్వు పవన్ కళ్యాణ్ కూడా చెప్పినాడు, వస్తే వెంటనే రాజంపేట జిల్లా మనకు అని. లేదా చేస్తారా, లేదంటే మనకు బాలాజీ జిల్లా చేసేయండి. ఇది మా డిమాండ్. ఇది చేసినాక అంతా రాస్తారు. ఓకే, షెట్టిగుంట నుండి అల్టిమేటం ఏంటంటే, ఒకవేళ మీరు రాయచోటి కనుక మళ్ళీ కంటిన్యూ చేస్తే షెట్టిగుంట నుండి తిరుపతికి ఎటువంటి వాహనం అనేది తిరుపతికి వెళ్ళదు, ఇట్లా ఈ పక్కకి వెళ్ళదు అనేది వీళ్ళు ప్రకటిస్తున్నారు. ఇది ప్రకటిస్తున్నారా? ఇది మీ ప్రకటన? మొత్తం ఇక్కడ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు అంతా ఒకటే. మేము ఇక్కడ సెట్టుకుంటే కులం మతం ఏం లేదు మనకు, అంతే. మనం అంతా ఒకటే. రాయచోటి కావాలి, మనకు రైచోటి వద్దు, మనకు రాయంపేట ముద్దు మనకు. ఇదే ప్రకారము ప్రతి ఒక్క మండలానికి మీరేం అల్టిమేటం ఇస్తారో ఇవ్వండి. ప్రతి మండలానికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎట్లా మీరు ఆహ్వానించండి. ఓకే, పిలవండి, పిలుపునివ్వండి. పిలిపిస్తాం, అందరికి పిలిపించి అంతా రాస్తారు. ఒకే స్వామి, ఇది తొందరగా చేయకుండా అంటే పక్కన లక్ష్మీ గారు పిలుపునివ్వండి. మీ యొక్క మెసేజ్ లక్ష్మీగారపల్లి పల్లెల్లో, లక్ష్మీగారపల్లి, కరగారపల్లి, యానాథ్పల్లి, సెట్టిగుంట పంచాయతీలు ఎన్ని ఉన్నాయో అంతా వచ్చి మనము చెప్పండి. మీటింగ్ ఫస్ట్ రోజు చంద్రబాబు నాయుడు రాయంపేటలో, నేను అధికారంలోకి వచ్చినాక ప్రజలారా నాకు ఓటు పోయింది, అధికారం వచ్చినాక రాజంపేట జిల్లా చేస్తామని చెప్పినారు. మాట మీద నిలబడుతున్నారా? ఈ మాట పైన ఎందుకు నిలబెట్టడం లేదు? కూటమి మినిస్టర్ కు భయపడుతున్నారు. ఏ మినిస్టర్ తో ఎందుకు భయపడాలా? మార్కాపురం స్థానిక ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు ప్రసంగించారు. ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా యూనియన్ అధ్యక్షులు ఎన్వి రమణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మూల అల్లూరి రెడ్డి కూడా పాల్గొని విలేకరులతో అనుసంధానమై మీడియా సమస్యలపై చర్చలు చేశారు. సౌభాగ్యంగా విలేకరుల వృత్తి పరిరక్షణ అభివృద్ధి కోసం యూనియన్ కార్యకలాపాలు, భవిష్యత్ ప్రణాళికలను చర్చించిన ఈ సమావేశం ఘనంగా ముగిసింది. నైతిక బాధ్యత వహించాలి. సమాచార శాఖ అలాగే మంత్రిత్వ శాఖ వైఫల్యమే దీనికి కారణంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ భావిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 అమలులో ముందున్నామని ప్రభుత్వం ప్రకటించింది. అనేక పథకాలు అమలు చేసింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. జర్నలిస్టులకి గౌరవిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి నుంచి కింది స్థాయి వరకు మరి ఎక్కడికి వెళ్ళినా విలేకరులతో మాట్లాడటం, ప్రెస్ మీట్లు పెట్టడం, అంతవరకు గౌరవం ఇవ్వటం వరకు చాలా బాగుంది. కానీ ఏడాదిన్నర కాలంగా కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేకపోవటం ఎంత దయనీయమైన పరిస్థితో అర్థం చేసుకోండి. దీనికి పార్థసారథి గారు నైతిక బాధ్యత వహించాలి. ఇప్పటికైనా పార్థసారథి గారు రేపు 1వ తేదీ జనవరి 1వ తేదీకైనా కొత్త కార్డులని జారీ చేసి ఇవ్వలేకపోతే ఆయన ఈ పదవి నుంచి తప్పుకుంటే ఇంకొకరన్నా వచ్చి చేస్తారేమని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే మొత్తం ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరు కూడా ఆలోచించి ఈ వైపు దృష్టి పెట్టండి. ఒకసారి 2019 లోపు ఈ రాష్ట్రంలో 23,000 అక్రిడేషన్ కార్డులు ఉన్నాయి. 2019 తర్వాత ఆ కార్డులు 9,000కి పడిపోయినాయి. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కొన్ని కొత్త జీవోలు తీసుకొని రాష్ట్రంలో. ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం రామపురం వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. రామపురానికి చెందిన డి మాలకొండయ్య రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించారు.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ప్రమాద కారణాలను గుర్తించేందుకు తప్పిదాలను గుర్తించి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు నడవలేడు. అల్లాడిపోతున్నా కానీ పెట్టినా నేను చెప్తాను పెడతా. కాళ్ళు రెండు కాళ్ళు చూస్తున్నాడు, కళ్ళు ఎల్లొచ్చింది. నెల్లూరులో కనగిరి పట్టణంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఏఐడిడబ్ల్యూఏ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ప్రజానాట్య మండలి, యువ కళాకారుడు, మాజీ డివైఎఫ్ఐ నాయకుడు, సిపిఎం కార్యకర్త పెంచలయ్య మృతికి కారకులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ చేశారు. డివైఎఫ్ఐ మాజీ నాయకుడు పినికేశ్వరరావు మాట్లాడుతూ పెంచలయ్య గంజాయి, డ్రగ్స్ కి వ్యతిరేకంగా తన కళారూపాలతో యువతలో చైతన్యం నింపుతున్నాడని, అతన్ని రోడ్డు మధ్య చంపడం దుర్మార్గమన్నారు. గంజాయి, డ్రగ్స్ యువత జీవితాలను నాశనం చేస్తున్నాయని, రాష్ట్రంలో ఈ అక్రమ కార్యకలాపాలకు కొన్నిసార్లు ప్రభుత్వం, పోలీసులు మద్దతిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఏఐడిడబ్ల్యూఏ నాయకులు, సిఐటియు ప్రతినిధులు, ప్రజానాయకులు పాల్గొన్నారు. జోహార్ పెంచలయ్య గారు, జోహార్ పెంచలయ్య గారు. శిక్షించాలి గంజాయి మాఫియా ముఠాలను, శిక్షించాలి గంజాయి మాఫియా ముఠాలను. వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్య వేదిక, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్య వేదిక. జోహార్ పెంచలయ్య గారు, జోహార్ పెంచలయ్య గారు. శిక్షించాలి గంజాయి మాఫియా ముఠాలను, శిక్షించాలి గంజాయి మాఫియా ముఠాలను. రాయదుర్గం పరిధిలో పోలీసు విస్తృత కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ చర్యల్లో రికార్డులు లేని 25 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అదనంగా 2 మంది మట్కా బీటర్లను అరెస్ట్ చేసి వారి వద్దున్న మట్కా చీటీలను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ సిఐలు జయానాయక్, వెంకటరమణ నేతృత్వంలో జరిగింది. ఈ దందా, అక్రమ ముఠా కార్యకలాపాలపై పోలీసులు కఠినమైన చర్య స్థానికులకు ఆపదల నుండి రక్షణగా నిలిచింది. సంవత్సరాలంటే 2 సంవత్సరాలు కూడా జైల్లో పెట్టిన అధికారం మాకుంది. అది పెడితే బెయిల్ కూడా రాదు. మర్డర్ చేసినా కూడా మనం అరెస్ట్ చేసి పంపిస్తే 90 రోజుల్లో బెయిల్ ఇమ్మని చెప్పి కోర్టు చెప్తారు. కానీ మేము పెట్టే పీడియాక్ట్లో గార్డెన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. నాకామంచి అంటారు దీన్ని. దీంతో భాగంగా మీకున్నటువంటి ఏదైతే వాహనాలు ఉన్నాయో, ఏదైతే చెడునడత ఉందో, ఏదైతే ఇతరితర అంశాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారో, అవన్నీ చట్ట వ్యతిరేకమైన పనుల పట్ల వాటిపైన నేను దీనిపైన కఠినంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన గ్రామానికి ఉన్నటువంటి చిన్నపాటి చెడ్డ పేరు ఉంది. ఆ చెడ్డ పేరును పోగొట్టాలంటే ఇప్పటి నుండి తీసి పుట్టిన పిల్లలు వాళ్ళ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం 12 కంపల్లి టీకే చెరువులో శనివారం రాత్రి ఒంటరి ఏనుగు మేత కోసం దిగినప్పుడు బురదలో ఇరుక్కుపోయింది. ఆదివారం ఉదయం ఈ విషయం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హరి గమనించి పై అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ, పోలీస్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని యాదమరి ఎస్ఐ ఈశ్వర్ యాదవ్, ఎస్ఎస్ మోహన్, డిఆర్ఓ లోకేష్, రెస్క్యూ టీం సమన్వయంతో కుంకి ఏనుగుల సహాయంతో ఏనుగును బయటకు తీశారు. అటవీ శాఖ అధికారులు ఏనుగు ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ భద్రతా చర్యలు కొనసాగిస్తున్నారు. హరి నేను అదే
కూకట్పల్లి ప్రాంతంలో గోవులను వేరే ప్రదేశానికి తరలిస్తున్న వ్యక్తులను గోరక్షకులు అడ్డుకున్నారు. స్థానికులు తమ ఇంట్లో పెంచిన గోవులు కనిపించకపోవడంతో 2 రోజులుగా ఆందోళన చెందుతూ వెతికినట్లు తెలిపారు. గోరక్షకులు అనుమానం వ్యక్తం చేసి తరలింపును అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న వారు పోలీసులకు సమాచారం అందించి గోవులను సురక్షితంగా వదిలివేయించామని తెలిపారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతను సృష్టించింది. అంటే కన్నా తప్పే మాట్లాడలే కన్నా ఇప్పుడు వీళ్ళ మీద నిలబడదు బాబు మనం లెక్క పెడితే కూడా తెలుస్తుంది. ఇక్కడ కదా కంజర్ నా పేరు కృష్ణారావు. నేను జయనగర్ కాలనీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా 15 సంవత్సరాలు చేశాము. మేము సోల్ ఆర్గనైజేషన్లో మెంబర్. సోల్ అంటే సేవ్ అవర్ అర్బన్ లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా మేము ఫైట్ చేసి ఈ చెరువుకి ఫెన్సింగ్ వేయించడం కూడా జరిగింది. ఫెన్సింగ్ వేయించిన తర్వాత అనాథరైజ్డ్గా ఈ పూడ్చివేతనంతలో జరగడం, ఈ పూడ్చివేతల్లోకి తర్వాత బతకడానికని వచ్చేసి గుడిసెలు వేసుకొని ఒక్కళ్ళిద్దరు వచ్చి వాళ్ళ తరపున ఇంకా వేరే మంది వచ్చి ఇలా ఆవులను మేపుకుంటాం, బాతులను మేపుకుంటాం, కోళ్ళను మేపుకుంటాం చేస్తూ ఇంకా వాళ్ళు ఇక్కడి నుంచి దొంగతనాలు కూడా మొదలుపెట్టి దొంగతనంగా ఆవుల్ని కటికి వాళ్ళకి అమ్మటం కూడా చేస్తున్నారు. ఇది ముందర వచ్చిన వాళ్ళు బతుకుతానికి వచ్చారు, గుడి దగ్గర ఆవుని పెట్టి అడుక్కుంటున్నారు, తింటున్నారు, వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళని చెప్పేసి మేము ముందర వాళ్ళని కూడా మేము ఏమీ అనలేదు. కానీ ఈ మధ్య వీళ్ళు ఎక్కువగా పెరిగిపోయి వాళ్ళ తాలూకా వాళ్ళని ఇలా అందరినీ పిలిపించి ఇక్కడ ఆవుల్ని వీళ్ళ ఆవులను కాకుండా వీటితో పాటు బయటకు వెళ్ళినప్పుడు వేరే రోడ్ల మీద ఎక్కడైనా కనపడితే గంజాయి, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచిన యువ కళాకారుడి హత్యను ఖండిస్తూ స్థానిక సాంస్కృతిక ప్రజా సంఘాలు అంబేద్కర్ జంక్షన్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆయన ప్రజానాట్య మండలి కళారూపాలతో ప్రజలను మాదక ద్రవ్యాలు భయపెట్టకుండా చైతన్యం కలిగించడంలో పాల్గొన్నాడు. హత్యకారకులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాహితీ శ్రవంతి జిల్లా అధ్యక్షులు, ప్రజా సంఘాల నాయకులు, ఇతర ప్రతినిధులు పాల్గొని గంజాయి ముఠాలను నిర్మూలించడానికి ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను తక్షణ చర్యలకు పిలిపించారు. గంజాయి ముఠాలు ఎంత విజృంభించి బరితెగించి హత్యాకాండకు పాల్పడుతున్నారో, అకృత్యాలకు పాల్పడుతున్నారో ఇది ఒక పెద్ద ఉదాహరణ. మేము గంజాయిని అరికెట్టేసాం. ఇంత ముందులాగా రాష్ట్రంలో గంజాయి సరఫరా కాదు అని గొప్పగా కబుర్లు చెప్పి పోలీస్ యంత్రాంగం మేల్కొని దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఇది పెంచలయ్య ప్రారంభించిన ఉద్యమం. ఈ హత్యతో గంజాయి వ్యతిరేక ఉద్యమంగా మారాలి. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంగా మారి యువతని, విద్యార్థుల్ని ఆ మత్తు నుంచి బయటపడేసి చైతన్యవంతులైన విద్యార్థులు యువత పాడైపోతున్నారని చెప్పి గంజాయికి వ్యతిరేకంగా ప్రధానాట్య మండలి కళాకారుడు పెంచలయ్య ఒక పాటలు ప్రదర్శించడం ద్వారా ప్రజల్లో చైతన్యం చేస్తున్న నేపథ్యంలో నెల్లూరులో ఉండే గంజాయి ముఠ నిన్నను పట్ల పగలు ఆయన పిల్లల్ని ఇంటి నుండి ట్యూషన్కి తీసుకెళ్తున్న నేపథ్యంలో దారి కాచి మొత్తం డ్రగ్స్ ముఠ దుండగులు ఆయన్ని దారుణంగా హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా వివిధ ప్రజా సంఘాల నాయకులకి అందరికీ కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కమిటీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కంచులయ్య ప్రజా కళాకారుడు కంచులయ్య మృతికి ప్రగాఢ సానుభూతి నివాళి అర్పిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మాదక ద్రవ్యాలు అన్నవి చాలా విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కుటుంబాలు, యువత
అగ్రవర్ణాల వర్గాలందరూ కూడా అవి గంజాయి మత్తు పదార్థాలకి బాధితులయ్యి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఇలాంటి శ్రీకాకుళంలోని కోడి రామూర్తి స్టేడియంలో ఆదివారం జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపికలు భీమేశ్వర బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. ఇంటర్నేషనల్ బాక్సింగ్ కోచ్ మాణిక్యాల ఉమామహేశ్వరరావు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో శ్రద్ధ పెట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయని, కొంతమంది క్రీడాకారులు ఉద్యోగాలు పొందిన క్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఓకే ముందుగా ఏ క్రీడాకారుడైనా దేశానికి గర్వకారణం, ఇది ప్రధానమైనది. అయితే క్రీడల్లో ఆరోగ్యం బాగా డెవలప్ చేసుకొని తద్వారా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ఉద్యోగులు కూడా వస్తున్నాయి క్రీడల్లో. సార్ నా పేరు రాజీవ్. ఈరోజు మన జిల్లాలోని 9th ఎలైట్ మెన్ అండ్ ఉమెన్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ సెలక్షన్ జరుగుతున్నవి. ఇక్కడ సుమారు ఒక 35 మంది వరకు పార్టిసిపేషన్ చేశారు. ఇందులో 10 మందికి మనం సెలక్షన్ ఇస్తాము. ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళు 10 మంది సెలక్షన్ చేస్తూ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోని విజయవాడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి 9th ఎలైట్ మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్కి. నీ పేరు చెప్తే స్టార్ట్ చేయండి. నా పేరు అబ్దుల్ రాజులు. నేను ఇక్కడే ఓవర్సబుల్ గారు బాక్సింగ్ చేస్తాను. గత 15 ఏళ్ళుగా ఇక్కడ బాక్సింగ్ చేస్తున్నాను. ఈ బాక్సింగ్ అమ్ముకోవడం ద్వారా నాకు స్పోర్ట్స్ కోటాలో కూటమి ప్రభుత్వం డిఎస్సీ ఓపెన్ చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం నాకు ఉద్యోగం వచ్చింది, డిఎస్సీలో ఉద్యోగం వచ్చింది. స్పోర్ట్స్ అనేది ఏంటంటే అందరూ కూడా చదువుకోవాలనుకుంటే చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఉంటే తొందరగా సెటిల్ అవ్వచ్చు అనడానికి ఇది ఒక నిదర్శనం. శ్రీకాకుళం ఎచ్చెర్ల మండలం డి మత్స్యలేశం గ్రామంలో బంగ్లాదేశ్ నుండి 13 మంది మత్స్యకారులు ఇండియాకు ప్రవేశించారు. వారు బంగ్లాదేశ్ నుంచి వచ్చినప్పటికీ ఇంజిన్ ఆగిపోవడంతో అక్కడి పరిస్థితి లోకం సృష్టించింది. ఈ ఘటనపై మెరిన్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు ప్రారంభించింది. గురుమూర్తి అందించిన సమాచారం ప్రకారం మిగతా వివరాలు తెలుసుకోవాలంటే సంబంధిత పోలీస్ అధికారులను సంప్రదించమని సూచించారు. इंजन खराब हो गया। भैया है क्या होगा प्रॉब्लम बताओ उसका। हिंदी से बात करो, ज्यादा थोड़ा। बीस दिन भैया इतना తండేలా భయ్యా. రాజాం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని డాక్టర్ తలే రాజేష్ రాజాం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అన్నారు. గత 18 నెలల్లో మహిళలపై జరిగిన దాడులు, లైంగిక వేధింపులు ప్రభుత్వ విఫలతకు సాక్ష్యమన్నారు. ప్రత్యేకంగా తెలుగుదేశం నాయకులు, వారి అనుచరులే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని, మహిళలు తమ కష్టాన్ని ఎవరికి చెప్పాలో తెలియక అల్లాడిపోతున్నారని మండిపోతున్నారు. చెందిన కార్యకర్తలు మొన్న హాస్టల్ బాలిక మీద టీడీపీ కౌన్సిలర్ చేసిన అత్యాచారం మరొక ముందే మరికొన్ని ఘటనలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. అవి రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గంలోనో జిల్లాలో కాకుండా ప్రతి దగ్గర కూడాను ఇలాంటివి మనం చూస్తున్నాం. దానికి ఎన్నో ఉదాహరణలుగా చెప్పచ్చు. ఒక ఉదాహరణకి
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేధిస్తున్నాడు అని చెప్పి ఒక వివాహిత మీడియా ముందు మొన్న వాపోయిన సంఘటనను ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇదే కాకుండా భర్త చనిపోయి కారుణ్య ఉద్యోగంలో ఉన్న ఒక మహిళను ఒక మినిస్టర్ పిఏ కానీ అలానే మినిస్ట్రీకి సంబంధించిన కుటుంబంలోకి సంబంధించిన వ్యక్తులు హెరాస్ చేస్తున్నారు అని చెప్పి ఆ మహిళ మీడియా ముందు వాపోయిన ఘటన ఈ మధ్యకాలంలో వెలుగు చూసింది. ఇదే కాకుండా ఒక దళిత విఆర్ఓ, మహిళా విఆర్ఓను ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈ సెక్సువల్ హెరాస్మెంట్కి భయపడి సూసైడ్ అటెంప్ట్ వరకు కూడా వెళ్ళిన సంఘటన మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శ్రీకాకుళం నియోజకవర్గం ఆదిత్యనగర్ కాలనీలో నిర్వహించిన పర్యటనలో స్థానిక సమస్యలను యువ నాయకులు ధర్మాన రామ్, మనోహర్ నాయుడు ధృవీకరించారు. సమస్యలను తన దృష్టికి తీసుకున్న యువనేత వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులకు సమాచారం అందిస్తూ వాటిని తక్షణమే పరిష్కరించమని సూచించారు. స్థానిక సమస్యలపై నిరంతర శ్రద్ధతో పనిచేస్తూ సమస్యల పరిష్కారంలో ప్రతినిధుల చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. నేను ఇప్పుడు ఆదిత్యనగర్ మూడో లైన్లో ఉన్నానండి. సుమారు 8 మందికి కుక్కలు కలుస్తాయి. 8 మందికి ఏం చేస్తున్నారండి? మీ నోటీస్కి వచ్చినా కూడా మీరు పట్టించుకోకపోతే ఎట్లా అండి? ఏం చేస్తుందండి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు తక్షణమే చర్యలు తీసుకుంటారా లేకపోతే? రవి గారు నమస్కారం. నెల్లూరు జిల్లాలో పెంచలయ్య హత్య కేసులో ప్రధాన నిందితురాలు రాలు అరవ కామాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి కేసులో ఇప్పటికే చర్యలలో ఉన్న పోలీసులు హత్య ఘటన అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి 25 కేజీల గంజాయి, కొన్ని కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. కామాక్షికి నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించారు. డీఎస్పీ గిరిధర్ వివరాల ప్రకారం పోలీసుల సక్రమ చర్యలతో గంజాయి, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు. ఈ అరెస్ట్ కాబడిన మహిళ పేరు అరవ కామాక్షి, వైఫ్ ఆఫ్ జేమ్స్. వయసు ఒక 35 సంవత్సరాలు ఉంటుంది. ఈ మహిళ నేర చరిత్ర గల మహిళ. ఆవిడ ఈ పేరు మీద నవాపేట్ పోలీస్ స్టేషన్లో ఒక హిస్టరీ షీట్ కూడా మెయింటైన్ చేసి ఆమె యొక్క ప్రతి ఒక్క మూమెంట్ కూడా వాచ్ చేయాలని చెప్పేసి ఒక షీట్ కూడా ఉంది. మొన్నటి రోజు జరిగిన రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక పెంచలయ్య అనే మర్డర్ కేసులో ఈ కామాక్షి అయిన మహిళ ప్రథమ నిందితురాలు, ప్రైమ్ అక్యూజ్డ్. ఈ మర్డర్ కేసులో భాగంగా నిన్న రాత్రి రూరల్ సిఐ గారు, టూ టౌన్ సిఐ గారు సిబ్బంది సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో వాళ్ళ హౌస్ సెర్చ్ చేయడం జరిగింది. ఇంటి తాళాలు కూడా లేకపోతే తాళాలు మళ్ళీ పగలగొట్టి మళ్ళీ ఇంట్లో ప్రవేశించి ఒక లీగల్ వేలో హౌస్ సెర్చ్ చేయడం జరిగింది. హౌస్ సెర్చ్లో కొన్ని వాల్యుబుల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో పాటు ఒక 25 కేజీల గంజాయి కూడా వాళ్ళ ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆమెను అరెస్ట్ చేసి ఈరోజు టూ టౌన్ సిఐ గారు, దీంట్లో దర్యాప్తు అధికారి వేణుగోపాల్ రెడ్డి గారు కేసు టేకప్ చేస్తారు. మీ మాధ్యమంగా ప్రజలకు నేను చెప్పేది ఏమంటే, ఈ గాంజాయి విషయం. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్. Rural development